కదా కృష్ణ, ఎందుకు ఇక్కడ ప్రజలందరినీ బాధల్లో కష్టాల్లోనే ఉంచేస్తావు? ఎందుకు తీసుకెళ్ళవు వాళ్ళని నీతో పాటు? నీ లోకానికి తీసుకెళ్ళొచ్చు కదా, తీసుకెళ్ళి వాళ్ళని కూడా సంతోషంగా ఉంచొచ్చు కదా అని శ్రీకృష్ణుడిని ఉద్ధవుడు అడుగుతాడనమాట. శ్రీకృష్ణుడిని ఉద్ధవుడు అడిగినప్పుడు అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా సమాధానం ఇస్తారన్నమాట. ఏమని? నేను తీసుకెళ్తాను ఉద్ధవా, కానీ నాతో వచ్చేవాళ్ళు ఎవరు లేరు, నువ్వు రమ్మని చెప్పినా ఎవ్వరు రారు అని చెప్తారనమాట. కానీ నువ్వు అడుగుతున్నావు కదా, నీకోసమైనా నేను తీసుకెళ్తాను, ఎవరన్నా వస్తానంటే చెప్పు, వాళ్ళని నేను నాతో పాటు నా లోకానికి తీసుకెళ్తాను, వాళ్ళకి సుఖ సంతోషాలని భోగభాగ్యాలని అన్నీ ఇస్తాను, ఏ కష్టం లేకుండా చేస్తాను, తీసుకెళ్తాను అని చెప్పి అంటాడనమాట. అప్పుడు ఎందుకు రారు? అసలు ఎక్కడ కష్టం ఉండదు, ఏమీ బాధ ఉండనప్పుడు నువ్వు తీసుకెళ్ళి వాళ్ళని చక్కగా నీతో పాటు ఉంచుకుంటానంటే వాళ్ళు ఎందుకు రారు? నేను చెప్తాను వాళ్ళకి, ఎందుకు రారు చూడు, నేను తీసుకొస్తాను చూడు, నువ్వు వాళ్ళందరినీ తీసుకెళ్ళు అని చెప్పి ఉద్ధవుడు శ్రీకృష్ణుడు చెప్పాడనమాట. అయితే సరే, నువ్వు ఎవరిని తీసుకొస్తావో తీసుకురా, వాళ్ళని నేను తీసుకెళ్తాను నాతో పాటు, ఇక్కడ ఉన్న కష్టాలన్నీ వాళ్ళకి తీరిపోయి మంచిగా ఉండే లోకానికి నేను తీసుకెళ్తాను అని శ్రీకృష్ణుడు చెప్పాడంట ఉద్ధవుడికి. చెప్తే అప్పుడు అప్పుడు ఇంకా ఉద్ధవుడికి చాలా హ్యాపీ వచ్చేసింది అనమాట. అప్పుడు చాలా సంతోషంతో వెంటనే వెళ్ళి, శ్రీకృష్ణుడు ఎందుకు ఇలా అంటున్నాడు, ఎందుకు రారు అసలు, సుఖ భోగాలు సంతోషము ఉండే లోకానికి తీసుకెళ్తానంటే ఎందుకు రానంటారు వీళ్ళందరూ, చూడు ఎంతమంది వస్తారో నేను తీసుకొస్తానని వెళ్ళి గబగబా వెళ్తూ ఉంటాడనమాట. వెళ్తుంటే అప్పుడు దారిలో ఒక పంది కనిపిస్తుందంట. ఫస్ట్ ఉద్ధవుడికి పంది ఎదురవుతుంది అనమాట. పంది ఒక మురికి కుంటలో ఆడుకుంటూ ఆ చెత్త చెదారం తింటూ ఆ పిల్లలతో ఆ మురికి కుంటలో గంతులు వేస్తూ ఉండనమాట. ఆ పంది ఉన్నప్పుడు వెంటనే చిరాకు పడుతూ ఆ అశుద్ధం తింటాయి కదా పందులు, ఆ అశుద్ధం తింటూ అంత చండాలంగా ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు ఉద్ధవుడు పంది దగ్గరికి ఆ స్మెల్ భరించలేకుండానే ఉన్న ముక్కు మూసుకుని, మరి ఈ పంది చాలా చండాలంగా ఉంది, దీన్ని మంచిగా ఉండే ఆ లోకానికి పంపించాలి, ఇంత నీచమైన బతుకుతుంది ఈ పంది, దీనికి ముందు ఈ జీవరాశుల్లో ఫస్ట్ ఈ పందిని పంపించేయాలి మంచి లోకానికి, దీనికి మంచిగా బాగుండే లోకానికి దీన్ని పంపించాలి అని చెప్పి అనుకుని ఉద్ధవుడు వెళ్ళి పంది దగ్గరికి వెళ్ళి ఆ ముక్కు మూసుకునే, ఆ స్మెల్ భరించలేకుండా ఉండే ముక్కు మూసుకునే వెళ్తాడనమాట. వెళ్ళి అక్కడ పంది దగ్గరికి వెళ్ళి, ఓ పంది, వింటున్నావా పద్మదాసిస్ అంటున్నారు, ఏం బోర్ కొడుతుందా ఏంటి కథ? బోర్ కొడుతుందంటే చెప్పండి, మానేస్తాను. ఓ పంది, నువ్వు ఇంక ఈ మురికి గుంటలో ఇంక ఉండక్కర్లేదు, నిన్ను మన శ్రీకృష్ణుడు తనతో పాటు సుఖభోగాలను ఇచ్చి ఆ లోకానికి వైకుంఠానికి తీసుకెళ్తారంట, నువ్వు వెంటనే వెళ్ళిపోవచ్చు అక్కడికి, చక్కగాని ఈ మురికిలోంచి బయటకు వచ్చేయి అని చెప్పి దానికి అక్కడున్న లోకంలో ఉన్న సంతోషం అంతా నీకే ఉంటుంది, అసలు వైకుంఠానికి తీసుకెళ్తారు, వెంటనే బయలుదేరి ఇక్కడి నుంచి ఈ చండాలంలోంచి అని చెప్పంటే పంది మొరాయిస్తూ చూస్తూ ఏంటి ఎక్కడికి తీసుకెళ్తారు, దీనికన్నా సంతోషం ఉందా ఎక్కడైనా? అసలు నా మురికి గుంట, నా పిల్లలతో ఇలా ఆడుకుంటూ నాకు ఇంత మంచి ఫుడ్ ఇవన్నీ దొరుకుతుంటే నేను ఇవన్నీ వదిలేసి నేను ఎందుకు రావాలి? ఓకే వస్తాను, అయితే అక్కడ మురికి గుంటలు ఉంటాయా, అక్కడ ఇలా తినడానికి పెంట ఉంటుందా అని అడిగిందంటే పంది. మురికి గుంట, నేను ఇలా నా పిల్లలతో ఆ మురికి గుంటలు ఆడుకుంటూ, బుడగలేస్తాయి కదా మురికి గుంటలు ఆడుకుంటూ పందులు, అలా బుడగలేస్తూ ఎందుకు ఏడుస్తున్నారు? అందంట పంది, నాకు అక్కడ ఈ మురికి గుంటలు, ఈ